హాయ్ హలో నమస్తే, నేను మీ కేఎన్ఆర్ జానీ ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏంటంటే హైడ్రా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హైదరాబాద్లో మొదలుపెట్టిన ఈ హైడ్రా. సో ఇది ప్రతి జిల్లాకు కూడా వ్యాపిస్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా చాలా వరకు మాత్రం మొత్తం కబ్జా కోర్ల వల్ల భూమి మొత్తం కూడా పోయింది. ఎక్కడ చూసినా వెంచర్లు, పేదల కంటే భూమి లాక్కొని వెంచర్లు వేయడం అయిపోయింది. దౌర్జన్యంగా మాట్లాడి బెదిరించి కూడా అక్రమంగా చెరువుల పక్కన కానీ బిల్డింగ్లు కట్టడం ఏంది దొంగ సర్టిఫికెట్లు చూపించి. సో అట్లా మన సూర్యాపేటలో ఎన్నో జరిగినాయి కూడా ఆల్రెడీ. సో జనం తెలుసు, కానీ ఎవరైనా మాట్లాడదామన్నా కానీ వాళ్ళు వచ్చి బెదిరియడం కానీ అది మీకెందుకని మాట్లాడుతుంటారు. సో నేను ఇప్పుడు రీసెంట్గా ఈ వీడియో చూసిన తర్వాత నాకు పోస్ట్ చేయాలనిపిస్తుంది ఈ వీడియో చూసి. సో హైదరాబాదులో జరిగిన హైడ్రా ప్రతి జిల్లా కూడా వ్యాపిస్తే ప్రతి జిల్లాలో కూడా ఎంతమంది అయితే భూ కబ్జాదారులు అక్రమంగా నిర్మాణం చేసి అక్రమంగా బిల్డింగ్లు కట్టించి అక్రమంగా వెంచర్లు వేసి అక్రమంగా పేదల కంచి లాక్కున్న భూములు కూడా మళ్ళీ ఎవరిది వాళ్ళకి పోయిన తర్వాత గవర్నమెంట్ భూమి అయినా చెరువు భూమి అయినా సరే దాన్ని సపరేట్గా తీసి ఉంచితే బాగుంటుంది కదా అన్న ఒపీనియన్తో నేను వీడియో తీయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మాత్రం హైదరాబాద్ నుండి హైడ్రా అనేది సూర్యాపేట దానికి రావాలి, అలాగనే ప్రతి జిల్లా కూడా వ్యాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరే అందరూ ఏమంటారో మీకు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. మనం అనుకోవడం వెళ్ళిపోవడం తప్ప. ఏంటంటే రే కబ్జాకు గురవుతుంది కదరా, ఇక్కడ ఇండ్లు ఎట్ట కడతారు కదా అనుకోవడం. సో ప్రతి ఒక్కరు స్పందిస్తే ఇది ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి కూడా సూర్యాపేట వస్తుంది, సూర్యాపేట నుంచి కూడా ప్రతి జిల్లాకి వ్యాపిస్తుంది. సో భూమి అనేది గవర్నమెంట్ కాడ ఉంటుంది, కబ్జా కోర్ల నుండి సేఫ్గా ఉంటుంది జనం కూడా. సో నా ఒపీనియన్ ఉంది. సో నాకు తెలిసిన వారికి మాత్రం 100% హైడ్రా అనేది సూర్యాపేట అతి త్వరలో రాబోతుంది. అతి త్వరలో